ఈ సృష్టిలో ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది, ఒక్క తెలుగు మోజో అడిగే ప్రశ్నకి, చావు అనే ప్రశ్నకి తప్ప. వీడేంటి తెలుగు మోజో ప్రశ్న అంటున్నాడు అనుకుంటున్నారా? నేను ఏ ప్రశ్న అడగను కాబట్టి మీ దగ్గర సమాధానం ఉండదు. అందుకే నా ప్రశ్నకి సమాధానం లేదు అంటున్నాను. జోక్ బాగుంది కదూ? అయితే నవ్వండి. కాకపోతే నవ్వే ముందు తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నవ్వు, నేను కూడా నీతో కలిసి నవ్వుతాను అని అంటాను అనుకుంటున్నావా? ఇక టాపిక్లోకి వెళ్దాం. అదేంటి క్లియర్గా చెప్పకుండా కన్ఫ్యూజ్ చేస్తూ టాపిక్లోకి వెళ్దాం అంటున్నాడు అని మీరు అడిగితే నా సమాధానం, నేను ఈరోజు చెప్పే కాన్సెప్ట్ కూడా ఇంతే కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ని తట్టుకోవడం కోసమే ఈ కన్ఫ్యూజన్. మరణం, దీనిని ఆపటం మన తరం అవుతుందా? పోని మన పిల్లల తరం, అది కూడా పోని ఈ సృష్టి ఉన్నంత కాలం అది జరుగుతుందా? కంగారు పడి జరగదు అనేకండి. ఎలా అయినా మరణాన్ని ఆపేయడం కోసం రాత్రనక పగలనక కష్టపడుతున్నారు కొంతమంది శాస్త్రవేత్తలు. అసలు చనిపోయిన మనిషిని బ్రతికించడం అంత ఈజీనా అంటే ఎస్, ఒక్క 1 year ఆగండి, బ్రతికించి చూపిస్తామంటున్నారు. ఇంతకీ వాళ్ళేం చేస్తున్నారు? ఆ ప్రయోగాల వెనుక ఏముంది లోతుగా తెలుసుకుందాం. చనిపోయిన వాళ్ళను బతికిస్తానంటుంది ఫిలడెల్ఫియా కేంద్రంగా పనిచేస్తున్న బయోక్వార్ అనే సంస్థ. ఒక్క ఏడాది ఆగండి, మా ప్రయోగం పూర్తవుతుంది అని మొత్తుకుంటుంది. కొన్ని దేశాల్లో బ్రెయిన్ డెడ్ను చావుగా పేర్కొంటారు. అంటే మిగిలిన అవయవాల సంగతి అలా ఉంచితే మెదడు పనిచేయడం పూర్తిగా నిలిచిపోవడం అన్నమాట. అయితే బ్రెయిన్ డెడ్కు గురైన వారిని తిరిగి బతికించేందుకు తామొక వినూత్నమైన పద్ధతిని ఆవిష్కరించినట్లు పేర్కొంటుంది ఈ బయోక్వార్ సంస్థ. వచ్చే 6 నెలల్లో దక్షిణ అమెరికా దేశాల్లో ఒకదానికి చెందిన వ్యక్తిపై ఈ ప్రయోగం జరగనున్నట్లు ఆ సంస్థ CEO ఇరా పాస్టర్ చెబుతున్నారట. నిజానికి ఏ ప్రయోగమైనా ముందుగా జంతువులపై చేస్తారు, కానీ బయోక్వార్ సంస్థ చేయనున్న ఈ ప్రయోగం మాత్రం నేరుగా మనిషిపైన జరుగుతుండడం విశేషం. మూల కణాలదే కీలక పాత్ర. బ్రెయిన్ డెడ్కు గురైన వారిని తిరిగి బతికించేలా బయోక్వార్ చేస్తున్న ఈ ప్రయోగంలో మూల కణాలదే కీలక పాత్ర. రక్తం నుంచి సేకరించిన మూల కణాలను మరణించిన వ్యక్తి శరీరంలోకి మళ్లీ చొప్పించడంతో బయోక్వార్ తొలి దశ ప్రయోగం మొదలవుతుంది. రెండో దశలో ఆ వ్యక్తి వెన్నెముకలోనికి రకరకాల టైడ్లను ఎక్కిస్తారు. MRI స్కాన్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మీడియన్ నాడిని లేజర్ కిరణాల సహాయంతో ఉత్తేజపరుస్తారు. ఇలా 15 రోజుల పాటు చేస్తే అతడి మెదడు మళ్లీ పని చేయడం ప్రారంభమవుతుందనేది బయోక్వార్ విశ్వాసం. దీనికి భారతీయ వైద్యుడి సహకారం కూడా అందుతుంది. బ్రెయిన్ డెడ్కు గురైన వ్యక్తులను తిరిగి బతికించే బయోక్వార్ ప్రయత్నానికి భారతీయ వైద్యుడు హిమాన్షు బన్సల్ సహకారం అందిస్తున్నాడు. నిజానికి గత ఏడాది మే నెలలోని ఈ ప్రయోగాన్ని ఈయన మన దేశంలోని ఉత్తరాఖండ్లో నిర్వహించాలని భావించారు. వివిధ ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్ అయిన 20 మందిపై ప్రయోగాలు చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్కు దరఖాస్తు కూడా చేశారు. అయితే డాక్టర్ హిమాన్షు బన్సల్ విజ్ఞప్తిని గత నవంబర్లో తోసిపుచ్చింది అని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన ప్రయోగాలకు అవసరమైన పెప్ టైడ్లను సరఫరా చేసేందుకు బయోక్వార్ సంస్థ ముందుకొచ్చింది. అయితే ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతమైన ఆ వ్యక్తి పూర్తిగా కోలుకోలేడట. కాకపోతే కళ్ళు కదపడం వంటి చిన్న చిన్న పనులు మాత్రం చేయగలడట. ఈ మాత్రమైనా చేయగలడం గొప్పే కదా అని చెప్పుకోవచ్చు. ఏమో, ఈ ప్రయోగాలు ఇలానే జరుగుతూ పోతే భవిష్యత్తులో మరణం అనేది లేకుండా పోవచ్చేమో. మరి నేను అందించిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలుగు మోజో కథలు ఛానల్. మీరు విన్నది నిజమే, తెలుగు మోజో కథలు ఛానల్నే సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఛానల్ కూడా మనదే భయ్యా. తెలుగు మోజో కథలు ఛానల్లో డైలీ అప్డేట్స్ ఉంటాయి. ఒకసారి చూడు, నచ్చకపోతే నీ ఇష్టం. తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమన్నాను కదా అని తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మానద్దు. తెలుగు మోజో ఛానల్తో పాటు తెలుగు మోజో కథలు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.